వైసీపీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ కు ఏపీ సిఐడి నోటీసులు ఇచ్చింది. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ నెల 11న విచారణకు రావాలని సిఐడి అధికారులు నోటీసులో పేర్కొన్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఈ నెల 11న విచారణకు రావాలంటూ నోటీసు జారీ చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ కు ఏపీ సిఐడి నోటీసులు ఇచ్చింది. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసుకు సంబంధించి ఈ నెల 11న విచారణకు రావాలంటూ కూడా నోటీసులో సిఐడి అధికారులు పేర్కొన్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చూసుకుంటే చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో సిఐడి పోలీసులు మరొకసారి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అక్యూజ్డ్ 1 గా ఉన్న మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కి ఏపీ సిఐడి పోలీసులు మరొకసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 11వ తేదీన విజయవాడ సిఐడి రీజనల్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదే కేసులో గతంలో సిఐడికి సంబంధించిన పిలిచినప్పుడు కూడా 3 సార్లు సిఐడి అధికారులకి ఎదుట విచారణకు హాజరై ఆయనకు సంబంధించిన అంశాలను కూడా చెప్పడం జరిగింది. మంగళగిరి సిఐడి కార్యాలయానికి వచ్చి అంటే మంగళగిరి డిఎస్పీ కార్యాలయానికి వచ్చి ఆయన పలు సందర్భాల్లో కూడా వివరాలన్నీ కూడా అందజేసినట్టు తెలుస్తుంది. అయితే తాజాగా మరోసారి విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా సిఐడి అధికారులు జోగి రమేష్ కి నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఎల్లుండి విచారణకు రమ్మన్న నేపథ్యంలో జోగి రమేష్ విచారణకు హాజరవుతారా లేకపోతే వేరే కారణాలు ఏమైనా చెప్పి వాయిదా కోరతాడా అనే అంశం కూడా ప్రస్తుతం అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో 3 సార్లు విచారణ పిలిచినప్పుడు కూడా ఆయన విచారణకైతే హాజరయ్యారు, కానీ వారు పిలిచిన తేదీల్లో రాకుండా మరొక తేదీనైనా కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎల్లుండి విచారణకు రమ్మంటున్న నేపథ్యంలో జోగి రమేష్ ఏ రకంగా చేయబోతా ఉన్నారు ఏంటి అనే ఉత్కంఠ కూడా కొనసాగుతా ఉంది ప్రస్తుతం. రైట్ శివ, థ్యాంక్ యూ.